రఘురామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీరు పైలట్ అని చెప్పారు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక పైలట్ ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ టుడే. సేమ్ హియర్ అండి. మీదే ఊరు సార్ యాక్చువల్గా? మాది కృష్ణా జిల్లా నందిగాం దగ్గర మాగల్ అనే విలేజ్. విలేజ్ నుంచి మీరు ఇలా పైలట్కి ఎలా వచ్చారు అసలు? అంటే మీదేనా ఆ థాట్, లేకపోతే ఇంకా ప్రోద్బల్ అంతా వెళ్ళారా? లే కంప్లీట్గా నాదే. అంటే అందరిలానే అందరం ఇంట్లోంచి ఏదైనా మన ఇంటి పై నుంచి ఫ్లైట్ అలా వెళ్తే ఇంట్లోంచి బయటకు ఉరుక్కుంటూ వచ్చి చూస్తాం. అలానే నేను కూడా అలానే వచ్చి చూసేవాడిని. ఓకే. అలా చూస్తూ అది ఆ ప్లేస్లో నేను ఉండాలని ఊహించుకునేవాడిని, డ్రీమ్ చేసేవాడిని చిన్నప్పటి నుంచి? లైక్ యా. సో నైస్ రియలీ. సో అలానే దాని మీద ప్యాషన్ క్రియేట్ అయింది. సో ఇంట్లో చెప్పాను అలానే, ఇలా నేను పైలట్ అవుదాం అనుకుంటున్నా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంకరేజ్ చేశారు. యాక్చువల్గా భయపడలేదు? భయపడలేదు. అందరి పేరెంట్స్ లాగా అమ్మ ఏం జరిగిపోతుందని భయం లేదు మీ పేరెంట్స్కి అయితే? లేదు. మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? సిబ్లింగ్స్ ఎంతమంది మీరు? నేను ఒక్కనే అండి. ఇది కదా పాయింట్. ఒక్కళ్ళే ఉన్నా కూడా మీరు పైలట్ అవుతారంటే ఒప్పుకున్నారు. అది కదా గ్రేట్ అండి. చాలా సపోర్టివ్ అండి. అత్తమ్మ, మావయ్య లేకపోతే రామ్ డెఫినెట్లీ ఆ ఏజ్‌లో ఒక నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలంటే వారి సపోర్టే ఉంది. సో, వారు కూడా చాలా సపోర్ట్ చేసి ముందుకు పంపించి చుట్టుపక్కల ఉన్నోళ్ళు, ఎందుకంటే ఇట్స్ ఎ కాస్ట్‌లీ అఫైర్ పైలట్ అవ్వడం. అవునవును. సో, వాళ్ళందరూ ఎన్ని మాట్లాడినా వాళ్ళకి రామ్ మీద ఉన్న నమ్మకంతోటి ముందుకు తీసుకెళ్ళడం. యాక్చువల్గా యూపీఎస్సీ సిరీస్ గత 10 సంవత్సరాలుగా నేను ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటానండి. అందులో ప్రతి సివిల్ సర్వెంట్ వాళ్ళ జర్నీని చెప్తూ ఉంటారు. సో మీరు ఏం చదువుకుని పైలట్ ఎలా అయ్యారు, ట్రైనింగ్ అంతా ఎక్కడ తీసుకున్నారు, కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు, అదంతా ఒకసారి, ఎందుకంటే ఎవరైనా పైలట్ అవ్వాలి అని అంటే మీ స్టోరీ తెలియాలి. అంటే యాక్చువల్గా +2 తర్వాత కూడా పైలట్ ట్రైనింగ్ చేయొచ్చు. నేనైతే బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను, గ్రాడ్యుయేషన్ చేశాను. దాని తర్వాత పైలట్ ట్రైనింగ్ వచ్చేసి యూఎస్లో చేశాను. ఫ్లోరిడా స్టేట్లో మయామీలో అక్కడ పైలట్ ట్రైనింగ్ చేశాను. దాని తర్వాత అక్కడ పైలట్ ట్రైనింగ్ చేసి ఇండియాకి వచ్చి ఇక్కడ కన్వర్జన్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది క్లియర్ చేసిన తర్వాత ఫర్దర్గా లైక్ యాడ్ ఆన్ టైప్ రేటింగ్స్ అని ఉంటాయి. సో అవి కూడా చేసుకొని ఇండిగోలో జాబ్ సెలక్షన్స్కి అప్లై చేసి అలా గో త్రూ అయ్యాను అనమాట. అంటే నాకు అర్థం కావడానికి అడుగుతున్నాను, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. అక్కడ ట్రైనింగ్ అవ్వడానికి ఎంత అవుతుందండి? ఎన్నాళ్ళు పడుతుంది? ఎంత అవుతుంది? చేసిన 2012లో అండి. ఎట్ ద రేట్ ఆఫ్ $50 డాలర్లో నేను చేశాను. అప్పుడు వచ్చేసి 30 to 40 lakhs అయ్యేది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి క్యాడెట్ ప్రోగ్రామ్స్ అనేవి వచ్చాయి ఇప్పుడు. సో పైలట్ ట్రైనింగ్ చేయాలంటే ఈజీలీ 1.4 అలా ఛార్జ్ చేస్తున్నారు. అట్లా సెల్ఫ్ స్పాన్సర్డ్ ట్రైనింగ్ కూడా చేయొచ్చు. నేను ఏదైతే చేశానో అది సెల్ఫ్ స్పాన్సర్డ్ అనమాట. ఓకే. సో అట్లా చేస్తే ఒక 80 lakhs అలా అవ్వచ్చు, 80 to 90 lakhs. సో ఈ క్యాడెట్ ప్రోగ్రామ్ ఏంటంటే 1.4 ఇండిగో ఆర్ ఎయిర్ ఇండియా వాట్ ఎవర్ కంపెనీకి పే చేస్తాము. పే చేసిన తర్వాత వాళ్ళే మొత్తం కంప్లీట్ ట్రైనింగ్ వాళ్ళే కంప్లీట్ చేస్తారు, వాళ్ళే జాబ్ ఇస్తారు. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. సో అంటే నా ఉద్దేశం ఏంటంటేనండి, ఇక్కడ కూడా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు బయట తీసుకుని వచ్చారు, అబ్రాడ్ నుంచి తీసుకుని వచ్చారు. ఇద్దరు ఒక ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అబ్రాడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందేమో అని నా డౌట్. అదండి. అలాంటి ప్రయారిటీస్ ఏమి ఉండవండి. బేసిక్గా కావాల్సింది పైలట్ లైసెన్స్, సిపిఎల్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కావాలి. అది ఇండియాలో పైలట్ ట్రైనింగ్ తీసుకున్నామా అబ్రాడ్లో తీసుకున్నామా అనేది ఏముండదు. సో ఎక్కడ పైలట్ ట్రైనింగ్ చేసినా కానీ అందరూ వచ్చేసి ఒకే ప్లాట్ఫామ్లో అప్లై చేసుకోవాలి ఎనీ ఎయిర్లైన్స్కి. సో ఎక్కడ ఫ్లై చేసామనేది అట్లా ఏమో చూడరు. మేము ఒక హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, జనరల్గా ఎవరైనా పేషెంట్ ఏదైనా సర్జరీకి వెళ్ళేప్పుడు కన్సర్న్ లెటర్ మీద సైన్ తీసుకుంటారు. పొరపాటున అటు ఇటు ఏం జరిగినా మీ ప్రాణాలకు మాకేం సంబంధం లేదు అని. సో మీరు పైలట్ సీట్లో కూర్చున్నప్పుడు మీరు కూడా ఎవ్రీడే అలాంటి మినిమం టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద సైన్ చేయాల్సిన ఉంటాయండి? అలాగా లేదా అంటే మా ఐపీఎస్ ఆఫీసర్ అనుకోండి, డ్రెస్ వేసుకునేటప్పుడు వాళ్ళు అనుకుంటారట నా ప్రాణం దేశం కోసం అని చెప్పని. సో అలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఏమైనా ఉంటాయి? బికాస్ ఇట్స్ న్యూ ఫార్మ్ ఫర్ అస్ కదా, అందుకని అడుగుతాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ కాదండి, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. లైక్ మనల్ని నమ్మి ఒక 240-230 ప్యాసింజర్స్ కూర్చున్న ట్రావెల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మన రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది మన మీద. సో ఆ ఫ్లైట్ డ్యూటీకి వస్తున్నామంటే చాలా రెస్పాన్సిబిలిటీతో, చాలా కమిట్మెంట్తో వస్తాం. లైక్ ఎవ్రీడే మేము ఫ్లైట్కి వస్తామంటే BA టెస్ట్ అవుతుంది, బ్రెత్ అనలైజర్, ఆల్కహాల్ టెస్ట్. సో అలాగా హెల్త్ పరంగా కానీ అన్నీ చూసుకుంటూ ఉంటాం ఇప్పుడు.
మీరు ఆ క్వశ్చన్ నన్ను అడగాలేము, ఎందుకంటే ఎక్కడైనా కొంచెం వెదర్ డిస్టర్బ్డ్ గా ఉంటే నాకు భయం వేసిద్ది తను ఫ్లయింగ్కి వెళ్ళినప్పుడు. కదా. ఎందుకంటే తను ఇంట్లో ఉన్నప్పుడు సినిమాలు ఇంద్రసేన రెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి లాంటివి చూడ్డు, అన్ని ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ కేసులే చూస్తారు, అవే వాళ్ళకి కేస్ స్టడీస్. ఎప్పుడు ఏం చెప్తాడంటే SOPs ఆర్ రిటర్న్ బై బ్లడ్ అని చెప్తారు. అంటే వాళ్ళకున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా ఒక యాక్సిడెంట్ అయితే, ఫ్లైట్ యాక్సిడెంట్, దాని నుంచి వాళ్ళు నేర్చుకున్న కేస్ స్టడీనే ఉంటుంది. సో వెదర్ డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడైనా, లేకపోతే పలానా ఫ్లైట్ కి ఇబ్బంది అయింది, టెక్నికల్ ఇష్యూ వచ్చిందన్నా నాకు టెన్షన్ వేసిద్ది. తను ఫ్లయింగ్కి వెళ్ళుంటే సో వాళ్ళని అడగకూడదు ఆ క్వశ్చన్, ఎందుకంటే దే ఆర్ వెరీ బ్యాలెన్స్డ్ అండి పైలట్స్. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ లోనే వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటి, ఎంత పెద్ద డిస్టర్బెన్స్ వచ్చినా దే హ్యావ్ టు థింక్ వెరీ బ్యాలెన్స్డ్. ఇంత పెద్ద క్రాష్ అవుతున్న టైంలో పైలట్ బ్యాలెన్స్డ్ గా ఆలోచించలేకపోతే వాళ్ళకి పెద్ద కేయోస్ అయిపోయింది. సో వాళ్ళకి ఆ బ్యాలెన్స్ ఉంటది, మనకే ఉండదు. నిజం. అంటే పూర్తిగా నాకు తెలియని ఫీల్డ్ అండి మీ ఫీల్డ్. ఇంతవరకు నాకు ఏదైనా తెలియదంటే మీది ఒక ఫీల్డ్ యాడ్ చేసుకోవచ్చు నేను. యాక్చువల్ గా అన్ని జోనర్స్ లో ఇంటర్వ్యూ చేస్తున్నాను, బట్ ఈ జోనర్ సంథింగ్ న్యూ ఫర్ మీ. అందుకని ఒక ఏమీ తెలియని ఆడియన్స్ లానే అడుగుతున్నాను. బాగా వర్షం వచ్చి బాగా మబ్బు పెట్టేసినప్పుడు మీకు సిగ్నల్ ఎలా కనపడుతుంది అసలు? అంటే అట్లా సిగ్నల్స్ బేస్ చేసుకునే ఉండదండి, లైక్ ఇన్స్ట్రుమెంట్ ఫ్లయింగ్ అని ఉంటుంది. సో విజువల్ ఫ్లయింగ్ అని ఇన్స్ట్రుమెంట్ ఫ్లయింగ్ ఉంటుంది. సో ఆల్ కమర్షియల్ ఎయిర్లైన్స్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ ఫ్లయింగ్ అవుతుంది. సో ఆల్ లైక్ ఇన్స్ట్రుమెంట్ బేస్ చేసుకునే ఫ్లై చేస్తాం. రైట్. అయితే ఆకాశంలో మన సిగ్నల్ తీసుకుని వెళ్ళేది ఏమి ఉండదు అయితే. సో ఆన్ బోర్డ్ చాలా సోఫిస్టికేటెడ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆన్ బోర్డ్ వెదర్ రడార్ అని ఉంటుంది, మనకు కనిపిస్తుంది వెదర్ ఎక్కడ ఉంది ఏంటనేది. సో ఆ వెదర్ని అవాయిడ్ చేస్తూ వెళ్తుంటాం అనమాట. యాక్చువల్లీ మీతో నాకు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కావాలండి దీని మీద. ఈ ఇంటర్వ్యూలో అవ్వదు, నాకు అది అర్థమైపోయింది. తెలియని మా ప్రశ్నలకు మీరు చాలా ఓపికగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది ఈ విషయంలో. సో దాని ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఇప్పుడు వెళ్ళట్లేదు నేను. నెక్స్ట్ మీరే నాకు అపాయింట్మెంట్ ఇప్పించాలి. యాజ్ ఎ పైలట్ గా మాకు చాలా డౌట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అంటే ఫ్యూయల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా డెసిషన్స్ తీసుకుంటారు, ఇలాంటివన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు మొహమాటం లేకుండా కాస్త మాట్లాడాలి. డన్. అయితే మీ పెళ్లి చూపుల్లో ఈ అమ్మాయి నా కరెక్ట్ అయిన వైఫ్, రైట్ చాయిస్ అని మీకు ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? అంటే లవ్ మ్యారేజ్ కాదు కదా మీది, ముందేం కలవలేదు, కొన్ని ఇష్టాలు తెలుసుకోవడానికి. అనుకుంటారు. స్టేజ్ గురించి నాకు తెలిసిన తర్వాత ఏంటంటే తను బాగా పెయింటింగ్ వేస్తుంది. సో నాకు ఆ విషయం చెప్పలేదండి. పర్సనల్ గా అన్నారు, ఆఫ్ స్క్రీన్ అన్నారు, ఆన్ స్క్రీన్ చెప్పలేదు. నేను ఫస్ట్ తను ఓకే చెప్పడానికి కారణం ఏంటంటే తను పెయింటింగ్ వేస్తుంది, చాలా బాగా వేస్తుంది. ఒక శ్రీరాముడిది మొత్తం ఆర్ట్ అంతా, రామ పట్టాభిషేకం మొత్తం తనే వేసింది. అది చూసిన తర్వాత పెయింటింగ్ చాలా పెద్దది. ఒక 2 months రామ పట్టాభిషేకం వేసిన తర్వాత ఈ రాముడు వచ్చాడు. సో అది చూసి ఓకే ఈ పెయింటింగ్ వేస్తుందంటే తనకు ఖచ్చితంగా ఓపిక ఎక్కువ. సో ఓపిక ఉంది ఫస్ట్, అది కన్సిడర్ చేశాను నేను. ఎంత సెన్సిటివ్ పాయింట్ పట్టుకున్నారు కదండి. మీకండి ఆయన పైలట్ అని తెలుసు. ఫస్ట్ నుంచి నాకు ఉన్నది ఒకటే అండి, వెరీ అండర్స్టాండింగ్ ఫ్యామిలీ రావాలని, నాట్ జస్ట్ హస్బెండ్. ఎందుకంటే మా పేరెంట్స్ ఎలాగైతే, మా పేరెంట్స్, మా రిలేటివ్స్, మా పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరూ ఎలాగైతే అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు, పాలిటిక్స్ అనేది అంత ఈజీ కాదండి అందరూ అర్థం చేసుకోవడానికి. అలాంగ్ విత్ రామ్, మా అత్తమ్మ కానివ్వండి, మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరు కూడా దే ఆర్ క్వైట్ సపోర్టివ్. మా అత్తమ్మ ఏదన్నా వీడియో చూస్తే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఇందులో చాలా బాగా మాట్లాడావమ్మా, ఇది ఇక్కడ బాగుందమ్మా అని చెప్తారు. సో అలాగా ద ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ సపోర్టివ్. సో నాకు ఆ డిఫరెన్స్ కనిపించలేదు. మా ఇంటి నుంచి అత్తవారి ఇంటికి వెళ్ళినప్పుడు అదే సపోర్ట్ సిస్టమ్, అదే విధమైన స్ట్రెంగ్త్ నాకు కనపడింది. నేను ఫస్ట్ నుంచి మా నాన్న ఎలా ఉంటారో అటువంటి హస్బెండ్ దొరికితే ఐ కెన్ లీడ్ మై లైఫ్ వెరీ పీస్ఫుల్లీ అనుకున్నాను. సో ఐ వెరీ గ్లాడ్ ఐ ఫౌండ్ రామ్. కానీ ఒక హస్బెండ్ గా ఒక మేల్ ఏమంటారు ఇగో ఉంటుంది కదా, వైఫ్ కనుక ఇంత టాకటివ్ ఉండి, ఇంత గుర్తింపు ఉండి, ఇంత బయట మీడియాలో మాట్లాడుతూ అందరూ చూస్తూ, మీ వైఫ్ వీడియో ఇప్పుడు చూశానో లేకపోతే చాలా స్ట్రాంగ్ మాట్లాడారనో ఇలా ఏదో అనుకుంటూ ఉంటారు కదా జనరల్గా. నిజంగా నాకు మీకు ఎలాంటి మేలుగా ఉండదా? ఎలా అనిపిస్తుంది మీ మనసులో? అంటే నా కోరిక ఏంటంటే అసలు ఇలాంటి క్వశ్చన్స్ రాకూడదు. ఇంకా ఈ క్వశ్చన్స్ ఉన్నాయంటే ఇలాంటి సమాజంలో ఉన్నాము. ఇలాంటి క్వశ్చన్స్ లేని సమాజంలో ఉండాలి అనుకుంటా. ఖచ్చితంగా తెలుసు లైక్ ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇలాగా కంపారిజన్స్ ఉంటాయి.
తన ఫీల్డ్లో తను బాగా చేస్తుంది. Yeah. నాకు ఏవియేషన్ అంటే ప్యాషన్, నా ఫీల్డ్లో నేను ఉన్నాను. సో ఖచ్చితంగా పాలిటిక్స్ అనేవి ఫ్లవర్స్ ఉంటాయి, స్టోన్స్ ఉంటాయి. కరెక్ట్ కరెక్ట్. ఖచ్చితంగా నేనైతే తనకి పూలు తనకిస్తాను, రాళ్ళు నేను తీసుకోవడానికి రెడీ ఉన్నాను. సో స్వీట్ రియలీ. గాడ్ బ్లెస్ యూ. మీ ఇద్దరు ఎప్పుడు చక్కగా హ్యాపీగా ఇలాగే ఉంటారు. చీర్ లీడర్ అండి. అసలు బాగా డిసప్పాయింట్ అయినప్పుడు మా నాన్న రాము ఇద్దరిని కూర్చోబెట్టి మోటివేషన్, ఇద్దరు చాలా బాగా చేస్తారు. అదే విధంగా ఏదన్నా స్పీచ్ బాగా లేకపోతే అందులో మిస్టేక్స్ చెప్తారు. బాగుంటే అందరికంటే బాగా అప్లాస్ చేసేది కూడా మా నాన్న అండ్ రాము. ఇద్దరు బిగ్గెస్ట్ చీర్ లీడర్స్ ఫర్ మీ. రామ్ ఖచ్చితంగా ఎంత ఫ్లైట్ లో ఉన్నా, ఏ ఎయిర్పోర్ట్ లో ఉన్నా, ఏదన్నా ప్రోగ్రామ్ లో నేను ఉన్నాను అంటే ఖచ్చితంగా ఫస్ట్ చూసేది రామే. అది లైవ్ లో పెట్టుకొని ఎక్కడి వరకు వచ్చింది, ఏం చేసింది, ఇది బాగానే అయిందా, సక్సెస్ అయిందా లేదా, ఈ ప్రోగ్రామ్ అయినా కానివ్వండి, అది యాక్టివిటీ అయినా కానివ్వండి, లేదంటే ఏదైనా కానివ్వండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మార్క్ వేసే టైంలో మా పెళ్ళయ్యేంత వరకు నాకు మా ఫాదర్ ఎక్కడికి వెళ్ళినా నాకు మా ఫాదర్ పక్కా అకంపెనీ చేస్తారు. ఏ చిన్న ప్లేస్కైనా, దూరం అయినా, దగ్గర అయినా మా నాన్న ఉండాల్సిందే, లేకపోతే పంపరు, మీటింగే క్యాన్సిల్. ఆ తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ రామ్ తీసుకున్నారు. సో ఏ మీటింగ్ కి వెళ్ళినా తను నైట్ 12 వరకు ఫ్లై చేసి వచ్చిన మార్నింగ్ 6 o'clock నాతో వచ్చిన రోజులు ఉన్నాయి. సో ఖచ్చితంగా మేముంటే పక్కన తనకు స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక మాట రాదు అన్న దాంతో ఇద్దరు, మా నాన్న రాము, తను లేనప్పుడు మా నాన్న లేనప్పుడు తను, అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఖచ్చితంగా నాతో పాటు వస్తారు. సో దట్స్ ఎ బ్లెస్సింగ్ అండి. ప్రస్తుతానికి అంటే మీరు హైదరాబాద్ లోనే వర్క్ చేస్తున్నారండి? హైదరాబాద్, బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అండి. ఓకే ఓకే. జనరల్గా అంటే మీకు డ్యూటీస్ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? అప్పట్లో అంటే ఆల్ ఓవర్, లైక్ ఇండిగో ఎక్కడైతే ఆపరేట్ చేస్తుందో అక్కడ ఆపరేట్ చేస్తాం. లైక్ ఇండిగో చాలా డెస్టినేషన్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ఉన్నాయి. సో బోత్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ బోత్ ఫ్లై చేస్తాం. సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయండి? అలా ఏముండవా ఏవియేషన్లో అదే అండి. లైక్ ఫ్రెండ్స్ అంతా వీకెండ్స్, సాటర్డే సండే లైక్ వీకెండ్స్ ఉంటాయి. మాకు అలాగా వీకెండ్స్ ఏమి ఉండవు. సీరియస్లీ నేను చాలా సాటర్డే సండేస్ వర్కే ఉండదు అనుకుంటున్నా. సాటర్డే సండే పర్లేదండి, పండగలకు కూడా ఇంట్లో ఉండడు. దీపావళి ఎప్పుడు పైన చూస్తాడు. దట్స్ సో నైస్ రియల్లీ. చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరిని రోజులు కలవడం. ఆయన ముందు మాట్లాడడానికి ఎంత మొహమాట పడ్డారో, తర్వాత మాత్రం మామూలుగా వెళ్ళేది బాణాలు. ఈ క్వశ్చనే రాకూడదండి అన్నారు, ఒక్కటే రూల్డ్ అవుట్ అసలు. దట్స్ రియల్లీ అమేజింగ్ అండి. Such a wonderful conversation with you. Thank you so much. Thank you so much. Thank you. Nice talking. Nice talking.